హలో. మేడం హలో. మేడం నమస్తే, నేను తేజ రెడ్ టీమ్ నుంచి చెప్పండి. నమస్తే అండి. రెడ్ టీవీ. మేడం నా ముందు ఇప్పుడు సింగర్ నేహ గారు ఉన్నారు ఇంటర్వ్యూలో. నిన్న మీ డాటర్ అవునవును. కనుక్కున్నారా? ఓకే. నా ఇంటర్వ్యూలో ఉన్నారు. ఒకసారి మీతో మాట్లాడతారు. ఇప్పటివరకు మీతో మాట్లాడలేదు ఆమె. అవునవును. అవును. ఒకసారి మాట్లాడతారా ఆమెతోని? అంటే లైవ్ లో ఉన్నారా? అవును, మామూలుగానా? లైవ్ లోనే ఉన్నారు. మాట్లాడివ్వండి. ఓకే. హలో. హాయ్ నేహ. హాయ్ హాయ్ ప్రవస్తి, ఎలా ఉన్నావు? ప్రవస్తి కాదు, ప్రవస్తి అని మళ్ళీ ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? హలో. ప్రవస్తి హాయ్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, మీరు? యా అంతా బాగుంది. అదే చూసాను, నీ వీడియో చూసాను. అంత అంత బ్యాడ్ గా ఫేస్ చేసావంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అంతా చేశారా? లైక్ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అంతా చేశారా? అవునక్క, చాలా ఇలా బాడీ షేమ్ చేయడం గానీ, నన్ను నచ్చదు అన్నా కూడా అదే వేసుకోమని ఫోర్స్ చేసి ఇలా చేశారు. జనరల్ గా మనవే ఉంటాయి కదా కాస్ట్యూమ్స్, అంటే మన చాయిస్ మనమే తీసుకెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఇచ్చారా? ఈ సీజన్ వాళ్ళే ఇచ్చారక్క. ఓకే ఓకే. మారిపోయారు కదా, పాత టీం ఇప్పుడు ఏం లేదనుకుంటా కదా? పాత టీం ఏం లేదు, అంతా కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త డైరెక్టర్, అందరు మారిపోయారు. ఇప్పుడు ఎక్కడ నువ్వు ఎలిమినేట్ అయింది? టాప్ 12 లో. టాప్ 12 లోనా? ఓకే ఓకే ఓకే. అవునక్క. అచ్చా. ఎట్లా మరి, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అంతా ఇష్యూ అంతా? చెప్పడం అయితే వీడియోలో మొత్తం ధైర్యంగా బయట పెట్టేసావు కదా, ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? అదే అంటే వీడియో పెట్టాక చాలా వరకు సపోర్ట్ ఉంది, కొంచెం హేట్ కూడా ఉంది. బికాస్ పెద్ద పెద్ద పేర్ల మీద కాంటాక్ట్ చేశాను కదా. అవునవును. సో వాళ్ళు ఇంకా నన్ను లేనిపోని కామెంట్స్ అని ఏవో క్రియేట్ చేసి అవన్నీ పెడుతున్నారు. ఉంటాయి, ఇంకా నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి అంటున్నారు. ఎట్లా సాంగ్స్ చేంజ్ చేసేసారా? 2 days బ్యాక్ చేంజ్ చేశారని ఏదో చెప్పినట్టున్నా. అవును, ఫస్ట్ సెకండ్ స్టడీ లో ఇద్దరు ఎలిమినేట్ చేశారు. ఆ ఇద్దరికే షూట్ ముందు సాంగ్స్ చేంజ్ చేశారు. అచ్చా, ఇది ఇంకా మనకు తెలిసిందే కదా, వేరే షోస్ లో కూడా ఇట్లా కొన్ని దగ్గర జరుగుతాయి. ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ముందు రోజు సాంగ్ మార్చేస్తారు. అదే సేమ్ ఇక్కడ కూడా చేశారు. అది ఆబ్వియస్ గా జరిగింది అక్కడ. వేరే సీజన్ లో ఇద్దరు కూడా మరి ముగ్గురు నలుగురికి కూడా చేంజ్ చేశారు వాళ్ళు. కానీ ఇక్కడ మరి ఎవరిని ఎలిమినేట్ చేశారో వాళ్ళకే చేంజ్ చేశారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అంటే నార్మల్ గా ఒకసారి మాట్లాడు. హలో. నమస్తే అండి ప్రవస్తి గారు, నా పేరు తేజ రెడ్ టీవీ. చెప్పండి. అంటే యాక్చువల్ ఒకే సాంగ్ చేంజ్ చేయడం ఇదంతా కూడా ప్రతి షోస్ లో కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న చీప్ పాలిటిక్స్. అయితే అంటే మీరు అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు బాడీ షేమింగ్ కానీ, లేకపోతే నిన్న మీరు మీ వీడియోలో చెప్తున్నట్టు డ్రెస్సింగ్ దాని గురించి కానీ, ఇవన్నీ కూడా జరిగే మీరు ఫేస్ చేశారా? అవును, ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బికాస్ అక్కడ వేరే వాళ్ళు కూడా ఫేస్ చేశారు, కానీ వాళ్ళకి ఇప్పుడు చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే షోలో వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు, సో వాళ్ళు చెప్పలేరు. ఓహో, అంటే ఇప్పుడు షో నుంచి అమ్మాయిలు కూడా ఫేస్ చేశారు. బాడీ షేమింగ్ అయితే నన్ను ఒక్కదాన్ని చేశారు. ఓకే, కానీ ఇలా కింద కట్టుకోండి అది ఇది మాత్రం చేశారు వాళ్ళు కూడా. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు షోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అవును, ఒకవేళ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయితే బయటకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి అయితే ధైర్యం అనేది అప్పుడు వస్తుంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళ కెరియర్ గురించి కానీ భయపడితే చెప్పరు. ఓకే, ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా ఫేస్ చేస్తున్నారు? మీరు ఎలా ఎన్ని రోజుల నుంచి ఇలా అక్కడ ఈ ప్రాబ్లం ని ఫేస్ చేశారు? బాడీ షేమ్ అనే ప్రాబ్లం అయితే ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి ఉండింది. అది మాత్రం కంటిన్యూ అవుతూనే వచ్చింది. తీలే అని చెప్పాను కూడా, కానీ అది మాత్రం కంటిన్యూ అవుతూనే వచ్చింది. నేను చెప్పినట్టు చాలా క్విక్ కూడా అయిపోదాం అనుకున్నా షో నుంచి, కానీ అగ్రిస్టల్ సైన్ చేయడం వల్ల నాకు ఆప్షన్ లేదు. మీరు ఎలిమినేట్ అవ్వకుండా మీరు క్విట్ అయిపోదాం అనుకున్నారు? అవును, చాలా అనుకున్నాను. ఓకే, మరి అక్కడ ఉన్న ఎవరికైనా ఆ యాజమాన్యానికి మీరు కంప్లైంట్ ఇచ్చారా, ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ అని? అంటే బాడీ షేమింగ్ గురించి అయితే చెప్పాను, వేరే గురించి నేను చెప్పలేను. బికాస్ అది మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారేమో జడ్జ్మెంట్స్ లో అట్లా అనుకున్నాను. సో దీని గురించి అయితే చెప్పాను, వాళ్ళు ఇంకేం పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు ఎవరైతే పేర్లు చెప్తున్నావో వాళ్ళందరూ కూడా అసలు ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్స్, లిరిక్ రైటర్. నీకేమైనా ప్రెజర్ ఉందా ఈ వీడియో చెప్పిన తర్వాత నుంచి?
ఎవరైనా నీకు కాల్ చేసి నీతో మాట్లాడే ప్రయత్నం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, కానీ జడ్జెస్ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఆన్లైన్ లో హేట్ పంపించడం అని చేస్తున్నారు. అంతేగాని మరి కాల్స్ అయితే ఏం రాలేదు అలాగా. రైట్. మీరేం భయపడొద్దు. ఒకవేళ అటువంటిది ఏమన్నా జరిగితే మేము మీకు సపోర్ట్ ఉంటాం ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు ఇంకా బయటకు రావాలి, ధైర్యంగా చెప్పాలి. థ్యాంక్ యూ అండి. రైట్. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పడం వల్లే కదా అసలు నిజాలు ఏంటనేది బయటపడ్డాయి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆ ప్రోగ్రామ్ లో చేస్తున్నారు? ఏ సీజన్ నుంచి చేస్తున్నారు మీరు? అంటే నేను ఎస్పీబీ సార్ అన్నప్పుడు సీజన్ 13 లో పాడానండి, 2017 లో. దానిలో ఫైనల్స్ వరకు వచ్చాను, ఫస్ట్ రన్నర్ అప్ వచ్చింది. సో ఈ సీజన్ కూడా అలా ఉంటుందేమో అని ఒక హోప్ తో వెళ్ళాను సిల్వర్ జూబ్లీ సిరీస్ కి. సో ఒక్క రీజన్ లో వెళ్ళాను అంతే. సో అప్పుడు పాడాను, ఇప్పుడు మళ్ళీ పాడాను. ఇబ్బంది ఏం లేదు కదా, అంటే కెరియర్ గురించి అట్లా భయపడడం అట్లాంటివి ఏం లేవుగా? అంటే భయపడడం అనేది లేదు, నేను ఆల్రెడీ చెప్తున్నట్టు ఇంకా దూరం ఉండిపోదాం ఇండస్ట్రీకి అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఈ పాడతీగానే కాదు, బయట ఫీల్డ్ లో కూడా చాలా డిస్క్రిమినేషన్ అవన్నీ జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా ఎందుకు, వస్తే ఓన్ గా రావాలి, ఇంకా లేకపోతే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని ఇంకా డిసైడ్ అయ్యాను. అయ్యో అటువంటి అప్పుడు ఎక్కడో ఒక ప్రోగ్రామ్ లో ఉన్నా కదా అని చెప్పేసి అన్ని చోట్ల అట్లా ఉందన్న అనుకోకూడదు. మీరంతా మంచి సింగర్ ఉన్నారంట. నేను చెప్పినట్లుగా పెద్ద డైరెక్టర్స్ దగ్గర కూడా అంతా బ్యాచెస్ చేరిపోయి బయట ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. వచ్చినా కూడా మళ్ళీ ఇలా స్టేజ్ అపియరెన్స్ లేదు అని తీసేయడం, ఇవన్నీ ఇంకెందుకు అని అనిపించింది అంతే. సో మొత్తానికి అంటే సింగింగ్ కే మీరు దూరంగా వెళ్ళిపోతానంటారు. అరే మరి ఇంత ధైర్యంగా వచ్చి ఇంత మాట్లాడిన తర్వాత సింగింగ్ కి దూరం అయిపోతే మరి మీ గురించి మళ్ళీ తప్పుగా అనుకుంటారుగా? అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా కష్టం అవుతుందండి, వాళ్ళకి కూడా భయపడతారు. ఇలాగా పెద్ద నేమ్స్ తీసుకుని అమ్మాయికి ఇంకెందుకు ఇస్తాం ఆపర్చునిటీస్ అన్న వేలో కూడా ఆలోచిస్తారు. నాకు రావు అని కూడా కొంచెం థాట్ ఉంది. అంటే రేపు ఏమైనా బ్లేమ్ చేస్తారేమో అని చెప్పా భయపడతారు, మా మీద కూడా ఏమైనా పెడతారేమో అలిగేషన్స్ అన్న వేలో ఆలోచిస్తారు. అంటే మీరు ఏమైనా ఇప్పుడు అంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతారా మరి? అంటే చాలా కించపరిచి మాట్లాడారు అని చెప్తున్నారు కదా, కంప్లైంట్ ఇవ్వడం అట్లాంటి ఏమైనా చేస్తారా? లేదండి, ఈ వీడియో ద్వారా ఆడియన్స్ రియలైజ్ అయితే నాకు అది చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఓకే, అంటే వాళ్ళకి తెలియడం కోసం, రియాలిటీ తెలియాలి. ఈ పాడతీయ సిల్వర్ జూబ్లీలో అసలు ఏం జరిగింది, ఎంత డిస్క్రిమినేషన్ జరిగినది ఒక్కటి ఆడియన్స్ కి తెలిస్తే అది చాలా అనుకున్నాను అంతే. ఓకే రైట్. సో మీరేం భయపడద్దు, మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ధైర్యంగా ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంటే మీకు ఇబ్బంది అయినా కానీ వెళ్ళే వాళ్ళకి అంటే కొంచెం ఆలోచించి వెళ్ళే ప్రయత్నం చేస్తారు కాబట్టి. ఒకసారి మాట్లాడతారా, నేహ గారితో మాట్లాడతారా? హలో యా ప్రవస్తి, ఎట్లా మంచి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఎట్లాగో అంకుల్ ఆంటీ నీకు బాగా సపోర్ట్ చేస్తారు కదా, తెలుసు నాకు కూడా. వాళ్ళు మంచి సపోర్ట్ గానే ఉంటారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. అంటే జనరల్ గా ఇప్పుడు నువ్వు పాడతా తీగ గురించి నువ్వు చెప్పినా గానీ ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా షోస్ లో మనందరం ఫేస్ చేసే ఉన్నాం కదా. మేబీ వేరే వాళ్ళు కూడా ఇంకెవరన్నా యాడ్ అయ్యి ఏమన్నా చెప్తారేమో, చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్.